హాయ్. సో ఈరోజు నుంచి మనము మెయిన్స్ ప్రిపరేషన్లో మరొక కొత్త కోణాన్ని కూడా మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దాని పేరు ఎడిటోరియల్ స్టడీ. మెయిన్స్ పేపర్స్ ట్రెండ్ మారుతూ వస్తున్నాయి. సివిల్ సర్వీస్ మోడల్లోకి వెళ్తున్నాయి క్వశ్చన్ పేపర్స్. అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. నాకు ఏం తెలుస్తుందండి, సివిల్ సర్వీస్ మోడల్లో ఉందా, అకాడమిక్ మోడల్లో ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి నేను దాన్ని అనే పాయింట్ ఇప్పుడు మీ మైండ్లోకి రావాలి. సో అదేంటి ట్రెండ్ మారటం అంటే ఏంటి, అర్థం ఏమిటి అంటే ప్రశ్న చదివిన తర్వాత ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదు, ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. జస్ట్ న్యూస్ పేపర్స్ చదివితే గ్రూప్ 1 పోస్టు సాధించవచ్చు. ఇదండి. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫర్ సివిల్స్, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1. ఈసారి ఇప్పటివరకు మీరు ట్రెండ్ చూస్తున్నా, మారుతున్న అంశాలను మీరు చూస్తున్నా, ప్రశ్నాపత్రము ఎలా అనిపిస్తుంది అంటే దీనికి ప్రత్యేకంగా ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదు. జస్ట్ న్యూస్ పేపర్లు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు అవలీలలుగా చేస్తారు అన్నట్టు ఉంటుంది. దాదాపు 80% క్వశ్చన్ పేపరు ఈసారి జరగబోయే గ్రూప్ 1 ఇదే మోడల్లో ఉంటుందండి తప్పనిసరిగా. ఎందుకంటే సివిల్స్ ట్రెండ్ అదే విధంగా ఉంటుంది. సివిల్ సర్వీస్ ఎగ్జాము ప్రతి సంవత్సరము కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఆ అబ్బాయి దాదాపు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ సబ్జెక్ట్లో ఏం మార్పు లేదు. సబ్జెక్టు ఆ సంవత్సరము నీకు మోడర్న్ ఇండియా ఉంటుంది, 1950లో మోడర్న్ ఇండియా, 60, 70, 80, 90, 2000, 2018లో కూడా అదే మోడర్న్ ఇండియా, అదే ఆధునిక భారతదేశ చరిత్ర. మరి మారుతున్నది ఏమిటండి? ఔరంగజేబు ఎటు పోడు, అశోకుడు ఎటు పోడు, భారతదేశం ప్రైమరీ సెక్టర్ ఎటు పోదు, సెకండరీ ఎటు పోదు, టెరిషరీ పోదు, సామాజిక వ్యవస్థలు ఎటు పోవు, అదే విధంగా ఉంటుంది, గవర్నెన్స్ అదే విధంగా ఉంటుంది. ఏంటది మరి ప్రశ్నపత్రం ఎందుకు అంత డిఫరెంట్గా ఉంటుంది? అకాడమీలో గోల్డ్ మెడలిస్ట్ అయినోడు అక్కడికి వచ్చేసరికి కనీసము బేసిక్స్ కూడా అటాచ్ చేయలేకపోతున్నాడు. కారణం ఏమిటి అంటే సివిల్ సర్వీస్ మోడల్లో ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ని బేస్ చేసుకొని ఉంటుంది. సివిల్స్ మెయిన్స్ అంటే ఒక రకంగా న్యూస్ పేపర్ కూడా కావాలి అంటే హిందూ న్యూస్ పేపర్, ఇక హిందూ అంటే మీకు అర్థమైపోయింది కాబట్టి న్యూస్ పేపర్ బేస్డ్. సో న్యూస్ పేపర్లో వచ్చేదాన్ని కన్వెన్షనల్ ఐటమ్ ఏది ఉన్నది. సో ఈ కన్వెన్షనల్ ఐటంలో మన సిలబస్ ఏ రకంగా ఉంది. సో సిలబస్ నుంచి ఈ కన్వెన్షనల్ పార్ట్లో న్యూస్ పేపర్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. క్వశ్చన్ చూడటానికి ఇది రాయలేమా అన్న ఫీలింగ్లోకే క్వశ్చన్ ఉంటుంది. కావాలంటే మీరు మొత్తం మెయిన్స్ చూడొచ్చు. సివిల్ సర్వీస్ 2016 ఉంది, 17 ఉంది, 18 ఉంది, అంతకుముందే ఉందో చూడొచ్చు. ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ 1 కూడా మీరు అనాలిసిస్ చేస్తే అల్టిమేట్గా అవుట్కమ్ ఏమిటి అంటే కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ చదివినంత మాత్రాన్ని ఇక్కడ గ్రూప్ 1లో మనం ఎఫిషియెంట్ ఆన్సర్ రాయలేము. ఇక్కడ న్యూస్ పేపర్ని చదివి దీనికి కన్వెన్షనల్ని అటాచ్ చేసి ఈ కన్వెన్షనల్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయగలిగి ఉండాలి. సో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి దీని నుంచి మనము ఈ ఎడిటోరియల్ నుంచి మ్యాటర్ని సేకరించాలి. సో ఈ మ్యాటర్ని సేకరించి మనం ఒక ఆన్సర్ ఫార్మేట్లోకి తయారు చేసుకొని రెడీగా పెట్టుకొని ఆ వర్క్ రెగ్యులర్గా మీకు ఎగ్జామ్ ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు చేస్తూ పోతే కన్వెన్షనల్ ఎలాగో మన క్లాస్లో వస్తున్నాయి. నాకు ఇంకా ఒక్క లోపముగా అనిపించింది, ఇంకా ఎఫిషియెంట్గా ఎలా ఇవ్వగలగాలి అభ్యర్థులకి. సో ఎంతో నమ్మకం పెట్టుకొని మన దగ్గర స్ట్రెంత్ బాగా పెరుగుతున్నారు, ఎంతో నమ్మకం పెట్టుకొని ఫస్ట్ నమ్మకంతో వస్తున్నారు. వీళ్ళని పూర్తి స్థాయిలో నమ్మకంలోకి
పూర్తి స్థాయిగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇది అని చూపించాలి అంటే నేను ఇంకొన్ని రీఫార్మ్స్ చేయాలి నా ఎడ్యుకేషన్, నా ఛానల్ నుంచి అని ఒక భావనకి రావటం జరిగింది. దాంట్లో భాగంగానే ఎడిటోరియల్ చదవమని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. కాకపోతే వీళ్ళు అభ్యర్థులు ఆన్సర్స్ రాసి పంపిస్తున్నప్పుడు అది లోపిస్తున్నది. వాళ్ళు జస్ట్ మన క్లాస్ విని అంతవరకు ఏదో కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తున్నారు, కానీ ఈ రెగ్యులర్ న్యూస్ పేపర్ రీడింగ్, ఎడిటోరియల్ ఎలా చదవాలి ఆ కసి ఆన్సర్లో తగ్గిపోయింది. స్టార్టింగ్ ఒక 2 ఎగ్జామ్కి ఉంది, మళ్ళీ తర్వాత తగ్గిపోతూ ఏదో రొటీన్గా ఈయన ఇచ్చాడు క్వశ్చన్లు నేను రాశాను అన్నట్టుగా వస్తుంది. సో ఈ ట్రెండ్ మారాలి అన్న ఉద్దేశంతో ఇక నేను దిగితే కానీ సో రౌతు కొద్ది గుర్రము అన్నట్టు నేను కరెక్ట్గా ఉంటేనే అభ్యర్థులు అందరూ కూడా ఓకే ఈయనే కష్టపడుతున్నాడు, మనం ఎందుకు కష్టపడకూడదు దానికి అన్న ఫీలింగ్లోకి వెళ్తారు. సో ఇక తప్పని పరిస్థితుల్లో నేనే దిగి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కూడా స్పూన్ ఫీడింగ్ ఇస్తే కానీ ఇక మళ్ళీ మీరు అవకాశాల్లో ఇంకాస్త మెరుగుపరవని నాకు ఆన్సర్స్ చెక్ చేస్తుంటే అదే ఫీలింగ్ కలిగింది. సో అందుకోసమని నేనే డైరెక్ట్గా దీన్ని ఇప్పుడు హ్యాండిల్ చేయబోతున్నా. సో నేను చేస్తున్నా కానీ ఇంకా మీరే యుద్ధ భూమిలోకి వెళ్ళి పోరాడాల్సింది మీరే కదా. సో మీరు కూడా చెయ్యాలి. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఈసారి ట్రెండ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనము వెళ్తూ ఉంటాం. కన్వెన్షనల్ పూర్తి అవుతుంటుంది. కన్వెన్షనల్తో పాటు ఎడిటోరియల్ని 2 క్లబ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లబ్ చేసుకుంటూ మీ ఆలోచన ధోరణిని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో తప్పనిసరిగా పోస్ట్ అండి. 100% పోస్ట్ గ్యారంటీ ఇచ్చే ఛాన్స్ ఇదొక్కటే. కోర్స్ అనుకోండి, పోస్ట్ గ్యారంటీ ఇచ్చే ఫ్యాకల్టీ అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి, మీకు తోచిన పేరు అనుకోండి, 100కి 100% గన్ షాట్గా గ్రూప్ అని కొట్టగలుగుతాం ఈ అప్రోచ్లో వెళ్తే అని చూపించే ఏకైక అప్రోచ్ మాత్రం ఇదే. దీన్ని మించిన అప్రోచ్ అయితే లేదు. కన్వెన్షనల్ పూర్తి స్థాయిలో ఉంటాం. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సరిదిద్దాలని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తున్నాం. ట్రెండ్ మారుతున్న దాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తున్నాం. కరెంట్ రిలేటెడ్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాం. ఇంకెక్కడ మిస్ అవుతుందండి, ఇక మిస్ అవ్వటానికి అవకాశం లేదు. సో పూర్తిగా మీ సామర్థ్యాన్ని బయటికి తీసుకురావటమే. అందుకే చెప్పాను నేను, మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం ఇంత అమౌంట్ ఇచ్చామండి ఇక అయిపోయింది హాయిగా కూర్చుంటారనే వాళ్ళు చారద్దు అని నేను చెప్తున్నాను. సో రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్స్ దాని గురించి అయితే నేనేం మాట్లాడను. మీరు ఎక్కడ చదివారు ఏంటి అదంతా నాకు ఇర్రెలవెంట్. మా దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు మాత్రము పోస్ట్ కావాల్సిందే అని కసిగా పనిచేయటానికి ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే చేరండి, లేకపోతే డబ్బులు వృధా అయిపోతాయి. సో నేను మిమ్మల్ని ఆ విధంగానే తీసుకొని వెళ్తున్నాను. మీరు ఏమాత్రం పొరపాటు చేసినా, ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా, ఏమాత్రం ఏముందిలే అన్న ఫీలింగ్లోకి వెళ్ళినా కానీ వృధా అయిపోతుంది. ఇటు శ్రమ వృధా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వృధా అయిపోతుంది. అండ్ ఫైనాన్షియల్ ఆఫ్ కోర్స్ అది పెద్ద అమౌంట్ కాదు, పెద్ద పోతే రాంది కూడా కాదు. మంచి విలువైన సమయం. పోస్ట్ ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి తెలంగాణలో నోటిఫికేషన్ లేదు గ్రూప్ 1. ఇప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలియదు. మరి ఆంధ్ర పరిస్థితి ఇక అది అంటున్నారు ఇది అంటున్నారు, ఏదైతే ఎటుపోతుందో దానికి తెలియదు. సో ఈసారి జరగటమే పెద్ద గగనము. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయినాయి అంటే మొహం చూసేటోళ్ళు ఉండరు, ఇక ఓట్లు అయిపోతే. సో ఈ సిచ్యువేషన్నే క్యాష్ చేసుకోవాలి. ఈ సిచ్యువేషన్ క్యాష్ చేసుకోవాలన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళు మాత్రమే, కష్టపడటానికి ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే రండి. అందరూ వచ్చి చేయటం వల్ల ఏమీ లేదు, దానివల్ల ఉపయోగం ఉండదు. సో అవకాశాలు అయితే ఇది చాలా ఉన్నాయి. కరెక్ట్గా చదివి నేను హార్డ్ వర్క్ చేసే సత్తా ఉంది అనిపించి నేను చేయగలుగుతాను, నా కరెక్ట్ అప్రోచ్ లేకే నాది పోతుంది అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇంతకు మించిన ఇంకా అప్రోచ్ లేదు. ఇదే ఫైనల్. ఎక్కడికి చూసినా ఇదే ఉంటుంది. ఇక రేపు క్వశ్చన్ పేపర్ చూడండి, మొత్తం మీకు ఇదే కనిపిస్తుంది. దీంతో పాటు ఎడిటోరియల్ అనాలిసిస్తో పాటు ఇంకొక ఫీచర్ని కూడా మనము త్వరలో ఎడిషన్ చేయబోతున్నాం. అది ఆల్ ఇండియా రేడియో న్యూస్. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ వస్తున్నాను. మనం ఫస్ట్ క్లాస్ సివిల్ సర్వీస్ క్లాస్ నేను ఫస్ట్ ఆన్లైన్లో నేను అనాలిసిస్ చేసింది. సో ఆన్లైన్లో అనాలిసిస్ అది నవంబర్ డిసెంబర్లోనే ఉంది. సో అది చూస్తే మీకు అందులో కూడా చెప్పాను క్లియర్గా. డైలీ నైట్ 9 PM నుంచి 9:30 PM వరకు
ఆల్ ఇండియా రేడియో న్యూస్, ఇంగ్లీష్ న్యూస్ వస్తూ ఉంటాయి. ఇది అర్థం కానీ ఇండో గ్రీక్ లాంగ్వేజ్ ఏమీ కాదు, సులభంగా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఇది వస్తున్నప్పుడు స్పాట్ లైట్ అని ఉంటుంది. స్పాట్ లైట్, ఈ స్పాట్ లైట్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వస్తారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి. సమ్టైమ్స్ మినిస్టర్సే వచ్చి కూర్చుంటారు అక్కడ, లేకపోతే సెక్రటరీస్ వచ్చి కూర్చుంటారు, డిపార్ట్మెంట్ సెక్రటరీస్, అంటే పరిపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు. ఇక్కడ ఈ స్థాయి అభ్యర్థులు వ్యక్తులు ఉంటారు. ఇటువైపు ఏమో క్వశ్చన్ అడిగే జర్నలిస్ట్ ఉంటాడు. వీళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దానికి వీళ్ళు ఏమి ఆన్సర్ ఇస్తున్నారు, సెక్రటరీ కానీ మినిస్టర్ కానీ పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్, సమ్టైమ్స్ అమర్త్య సేన్ గారే ఇందులో పాల్గొంటూ వచ్చారు. అంత ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు ఇందులో. వచ్చే వాళ్ళు అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకుంటారు అక్కడికి. ఈ క్వశ్చన్కి ఇతను ఏమి ఆన్సర్ ఇస్తున్నాడో అబ్జర్వ్ చేయాలి మనం. సో ఈ క్వశ్చన్కి నువ్వు ఏమి ఆన్సర్ చేస్తావు, నీ ఆన్సర్ ఏమిటి, ఇతను ఫేమస్ పర్సనాలిటీ ఇచ్చే ఆన్సర్ ఏమిటి, ఈ ఆన్సర్కి వ్యత్యాసం ఎక్కడ ఉంది. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మైండ్కి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నది, సో ఈ స్థాయికి వెళ్ళటానికి మనకు కావాలి. అదే ప్రాపర్ స్థాయి అనుకోము, ఉన్న వాటిలో ద బెస్ట్ ఇదే. కాబట్టి సో ఈ స్థాయికి నాకు ఇక్కడ ఎందుకు ఏర్పడింది, ఇక్కడ గ్యాప్ ఎందుకు ఏర్పడింది అన్నప్పుడు ఈ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోవాలి మనము. ఈ గ్యాప్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను ఇలా ఆలోచించడానికి నా ఆన్సర్ ఇది. ఏదో క్వశ్చన్ అడుగుతాం, ఇప్పుడు పాకిస్తాన్లో ఈ ఆపరేషన్స్ చేయటం అవసరమా, నేను నా ఆన్సర్ ప్రకారం వద్దు అంట. డిఫెన్స్ సెక్రటరీ వచ్చి అవసరము అంటాడు. నేను ఎందుకు వద్దన్నాను, 1 కారణము, 2 కారణము, 3 కారణము, ఏదో నా మైండ్లో ఉండబట్టే వద్దు అంట. పిచ్చోండి కాదు కదా, అవును కాదు అని తేల్చి ఇట్లా టక్ పని చెప్పుకోవడానికి. ఇది కారణం చేత వద్దు. ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది అక్కడ, పీడీపీని విత్డ్రా చేసుకోవటం వల్ల అస్థిర ప్రభుత్వం ఏర్పడింది. దానివల్ల స్థానిక ప్రజలకి పరిపాలన లోపం ఏర్పడుతుంది. ఈ కారణం చేత అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ని రద్దు చేసి మిలిటరీ వాళ్ళు ఆపరేషన్స్కి వెళ్ళటం అన్నది ప్రజా జీవనానికి అది కొంచెం స్తంభనగా ఉంటుంది. కాబట్టి మిలిటరీకి వెళ్ళొద్దు అనేది నా ఆన్సర్. ఈ ఆన్సర్ని ఇప్పుడు డిఫెన్స్ సెక్రటరీ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చెప్తారు, లేదు ఇక్కడ ప్రజా జీవితం పరిపూర్ణంగా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. గవర్నెన్స్ నువ్వు ఇవ్వాలి అంటే, ప్రజలకి సపరిపాలన ఇవ్వాలి అంటే అక్కడ పీస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు అక్కడ పీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది సో అండ్ XY గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని తీసేస్తే కానీ ఇక్కడ మనము పరిపాలనని రీఎస్టాబ్లిష్ చేయలేము. సో అందుకోసమని టెంపరీగా ఇప్పుడు గవర్నర్ పాలన వచ్చినంత మాత్రాన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కానీ అక్కడ ఎలాంటి సంఘటనలు జరగవు. పరిపాలన అయితే ఆగిపోదు, పరిపాలన అనేది నిరంతరం అక్కడ జరుగుతుంటుంది. కాబట్టి ఫస్ట్ నేను ఆపరేషన్స్కే వెళ్తాను, అక్కడ మిలిటరీ ఆపరేషన్స్ కానీ ఆయన సెక్రటరీ ఇస్తాడు. ఇప్పుడు నా ఆలోచన వేరే రకంగా ఉంది, ఆయన ఆలోచన వేరే రకంగా ఉంది. అంటే నా ఆలోచనలో ఏదో పరిమితి ఉన్నది, ఏదో లిమిటేషన్ ఉన్నది. అంటే నేను ఇలా కూడా ఆలోచించాలి. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయండి. ఇప్పుడు నేను ఇలాగే కాదు, ఇలా కూడా ఆలోచించాలి, ఇలా కూడా ఆలోచించాలి అన్న విషయము మనకు స్పష్టంగా అర్థమైంది. ఒక కోణంలో కాదు, డిఫరెంట్ కోణాల్లో ఆలోచించాలి. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి డైలీ. ఇలా చేస్తూ ఉంటే మీరు డిస్కస్, చర్చ అన్నదానికి, విమర్శ, క్రిటిక్స్ అనేదానికి, ఎగ్జామిన్ అనేదానికి, అనాలిసిస్ అనేదానికి, కామెంట్ అనేదానికి, ఇలా క్వశ్చన్ డిమాండ్ వేరే రకంగా వస్తుంది. ఆన్సరు క్వశ్చన్ డిమాండ్ని బట్టి మారుతుంది. మెయిన్స్లో క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా ఆన్సర్ తప్పకుండా మారిపోతుంది. అన్నిటికీ ఒకటే రాయడానికి అదేమి అకాడమీ కాదు. సో ఇది పోటీ పరీక్ష. సో పోటీ పరీక్షకు అనుగుణంగా ఆన్సర్ రాయాలంటే ఈ స్థాయి నైపుణ్యం కావాలి. సో అంతేగాని తెలిసిందిలే జాతీయ ఆదాయం ఎట్లా లెక్కేస్తావు, నువ్వు చేసిన అదే లెక్కేస్తావు, అక్కడ డిగ్రీ కాలేజీలో లెక్కేసిన అదే లెక్కేస్తావు, ఇంకెక్కడ లెక్కేసినా అదే లెక్కేస్తావు, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అట్లా అనుకుంటూ. అది కాదు, జాతీయ ఆదాయం లెక్కించడంలో ఉండే లోపాలు ఏమిటి, అయిపోయింది ఆ క్వశ్చన్. ఇప్పుడు జాతీయ ఆదాయం 10% తీసుకువెళితే జరగబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటే తీసుకెళ్ళడానికి ఒక సేవా రంగాన్ని ఎలా ఉపయోగించుకుంటాం, ఇలా కాంపోనెంట్ బేస్డ్ క్వశ్చన్స్ పడినప్పుడు నువ్వు చర్చ ఏ విధంగా ఉంటుంది, విమర్శ ఏ విధంగా ఉంటుంది, మారిపోతుంది ఆన్సర్.
సో ఇలా మార్పు అందుతున్నప్పుడు మనము వీటి మీద కూడా ఒక ఫోకస్ చేసుకోవాలి. అందుకోసమని మన ఛానల్ నుంచి త్వరలో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఇంపార్టెంట్ స్పాట్లైట్స్ అన్ని కూడా నేను అరేంజ్ చేస్తాను. మన వెబ్సైట్లో ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి అవైలబుల్ ఉండే విధంగా ఈ స్పాట్లైట్ జస్ట్ 15 minutes వస్తుంది. భోజనం చేస్తూ కూడా వినొచ్చు. దానివల్ల మీ టైం ఏమీ కాదు, కానీ పరిజ్ఞానం పెరుగుతుంది. హాయిగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. ఈ రెండు ఇప్పుడు మనము గ్రూప్ 1 అండ్ సివిల్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా మన ఛానల్ నుంచి ప్రవేశపెట్టుకుంటున్నాం. ఎక్కడ ఏం మాత్రం 1% కూడా లోపం ఉండకూడదు. ఈసారి జరగబోయే ఎగ్జామ్లో అభ్యర్థులకి ఏమేమి కావాలో అన్నీ నా తరపు నుంచి తప్పనిసరిగా అందుతాయి. ఉపయోగించుకునే సామర్థ్యం ఎలా ఉండాలో కూడా నేను చెప్తున్నాను. ఇక కష్టపడాల్సింది మీరు ఎంత కష్టపడితే అంత మంచి స్థాయిలోకి వెళ్తారు. ఇంత మంచి అవకాశము మళ్ళీ అందుబాటులోకి రాదు. సో ఎగ్జాంపుల్కి నిన్న మనకు ఎడిటోరియల్ కాలంలో జీడిపి వృద్ధితో కొత్త శిఖరాలకి వెళ్తున్నాడు అన్నట్టు సురేష్ ప్రభు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ జీడిపి వృద్ధి రేటుని ఇప్పుడు భారత్ 10% ప్రొజెక్ట్ చేస్తుంది. బాగుంది. వృద్ధి ప్లస్ సంక్షేమము కలిస్తే అభివృద్ధిలోకి వెళ్తాము. ఇది నా కాన్సెప్ట్. సో ఈ కొత్త జీడిపి వృద్ధితోటి కొత్త శిఖరాలకి వెళ్తున్నాము అన్నట్టు ఈయన ఎడిటోరియల్ కాలంలో కొంత రాయటం జరిగింది. అప్పుడు వాజ్పేయి గారి సమయంలో చేశాము, ఇప్పుడు చేశాము, అట్లా ఇస్తూ వచ్చాడు. సో ఈయన ఇస్తూ మొత్తము జీడిపి పెరగటానికి ఏం వాతావరణం, సానుకూల వాతావరణం ఉన్నదా లేదా అన్న పాయింట్లో ఒకటి అనాలిసిస్ ఉంది. సెకండ్, ఈ జీడిపి 10% గ్రోత్ రేట్కి ఈయన ఫోకస్ చేస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఎంఫసిస్ చేస్తున్నది సర్వీస్ సెక్టార్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నది. సో జీడిపి వృద్ధి శాతము 10% వృద్ధి కావాలి అంటే సేవా రంగము ఎలాంటి పాత్ర పోషించాలో చర్చించు, విశ్లేషణ చెయ్యి, విమర్శ చెయ్యి. ఇది రేపు గ్రూప్ 1లో కానీ సివిల్స్లో కానీ ఇస్తే నువ్వు ఏం చదివావు, ఏం రాస్తావు. పాయింట్ అర్థమవుతుందండి. జీడిపి 10% వృద్ధి సాధించాలి అంటే సాధించాలంటే సేవా రంగం ఎలాంటి పాత్ర నిర్వహించాలి. చర్చించు లేదా విమర్శించు లేదా విశ్లేషణ చెయ్యి లేదా కామెంట్ చెయ్యి లేదా సమర్థించు. ఏదో ఒకటి క్వశ్చన్ డిమాండ్ మారితే ఆన్సర్ దానికి అనుగుణంగా మార్చాలి. సో చర్చ అన్నప్పుడు పాజిటివ్ సాధించాలంటే సేవారంగం ఇలాంటి పాజిటివ్ పాత్ర పోషించాలి. అయితే ఈ పాత్ర పోషించేటప్పుడు దీంట్లో ఉండే పరిమితులు ఏంటి, ఇది కాకుండా వేరే రంగాల్ని ఎలా తీసుకొని పోవాలి. జీడిపి అనేది కేవలం సర్వీస్ సెక్టార్ మీద పోతే అది ఉండదు, పడిపోతుంది. హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని నేను బాగా డెవలప్మెంట్ అయ్యాను అంటే పక్క జిల్లాలు చూడు పరిస్థితి ఏ విధంగా ఉందో. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలం ఒక స్టేట్ క్యాపిటల్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతము అని అంటే అది కాదు, అది సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉన్నది. అందుకని అది ఒక్కటే సరైనది కాదు, ఇంకా మనం ఏదో చేయాలి. ఇట్లా డిఫరెంట్ ఆలోచనలు అనేది మనము రూపొందించుకుంటూ ఉండాలి. ఈ రోజుతో అయిపోయేది కాదు, ప్రిపరేషన్ టిల్ ద ఎగ్జామ్ వరకు మనము కొనసాగాలి. సో ఇలా మొత్తం స్టడీ చేసి దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇలా నేను రాశాను మీకోసం. సో ఇప్పుడు ఇలా కొన్ని పాయింట్స్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఈరోజు అయిపోతుంది, మళ్ళీ ఇంకో రోజు దీని రిలేటెడ్గా ఇంకొక అంశం వస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఆ రోజుని కలెక్ట్ చేసుకొని దీనికి అటాచ్డ్ కాపీ ఇక్కడ తయారు చేసుకుంటాం మనం. క్లియర్ అండి. అలా ఒక బుక్ మొత్తం కూడా ఇది పూర్తిగా మీకోసమే గ్రూప్ 1 ఎకానమీ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇలా చదువుతున్నప్పుడు మీరు చేయాల్సింది
ఇప్పుడు ఈ టాపిక్లోకి ఆయన వెళ్తున్నప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇంట్రడక్షన్ అంటాం, ఈ చివరన ఉండేది కంక్లూజన్. ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి ఒక టాపిక్ అన్నది న్యూస్ పేపర్ ద్వారానే అందుతుంది, మీకు యోజన ద్వారానే అందుతుంది. కురుక్షేత్ర అవన్నీ చదవలేకపోయినా కనీసం న్యూస్ పేపర్ చదివినా కానీ మంచి ఫలితాలు అనేది వస్తాయి. అది ప్రాక్టీస్ ద్వారా అండి. ప్రాక్టీస్ చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. సాధన, మంచి ప్రాక్టీస్, మంచి రిజల్ట్స్. అందరూ కూడా ఎవరు ఐఏఎస్గా పుట్టరు, అందరూ తయారవ్వాల్సిందే. ప్రయత్నం చేస్తేనే ఈరోజు కలెక్టర్లు గానో డిప్యూటీ కలెక్టర్లు గానో మంచి ర్యాంకులకు వెళ్తారు. అవకాశం మీ చేతుల్లో ఉంది. సరే చూద్దాం వీళ్ళు ఏమిచ్చారో. ప్రస్తుతము భారత జీడిపి 2.6 లక్షల కోట్ల డాలర్లు ఉంది. దీన్ని నేను 2018 దీన్ని నేను క్యాలిక్యులేటర్ అవన్నీ పెట్టి సిస్టంలోనే చేసి మార్పు చేస్తే డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 176.20 లక్షల కోట్లు ఉన్నది. నేను క్లాస్ చెప్తూ దీన్ని 150 లక్షల కోట్లు అని చెప్తూ ఉంటాను. అదేంటి 2016-17 లెక్కల ప్రకారం. అయితే ఇప్పుడు 176 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో వస్తు ఉత్పత్తి విలువ ఉన్నది. దీనిని 2025 సంవత్సరానికి 2025కి 5 లక్షల కోట్ల డాలర్లలోకి వెళ్ళాలి. దాని విలువ 338.85 లక్షల కోట్ల రూపాయలు. 2030 నాటికి 6.8 లక్షల కోట్ల డాలర్లోకి వెళ్ళాలి. దీని విలువ 460.03 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఈ 6.8 లక్షల కోట్ల రూపాయల్లో 3 లక్షల కోట్ల రూపాయలు కోట్ల డాలర్లు అన్నది కేవలము సేవారంగం నుంచి భారత్ ఆశిస్తున్నది. ఇది ఇప్పుడు 2.6 lakh crore డాలర్స్. $1 = 65 రూపీస్. దాన్ని మనం కన్వర్ట్ చేస్తే భారత్లో 176.20 లక్షల కోట్లు ఉన్నది. భారత్ జీడిపి 2030కి 6.8 లక్షల కోట్ల డాలర్లకు వెళ్తే యుఎస్ఏది 24.8 లక్షల కోట్ల డాలర్లకి చేరుకుంటున్నది వాళ్ళది. చైనా వాడిది 19.2 లక్షల కోట్ల డాలర్లకి వాడిది చేరుకుంటుంది. మనం ఎదుగుతూ ఉంటే పక్కనోడు ఏం ఖాళీ కూర్చోడు కదా, వాడు ఇంకా స్పీడ్గా ఎదుగుతాడు. మంది 6 ఉంటే చైనా అమెరికా చూడండి 4 రెట్లు అధికంగా ఉంది. 6 × 4 = 24, 4 రెట్లు స్పీడ్గా వెళ్తున్నది వాడి జీడిపి. అదే 6 మనది ఉంటే చైనా వాడిది 19కి వెళ్ళింది, 3 రెట్లు అధికంగా వెళ్తున్నది. 19 లక్షల కోట్ల రూపాయలు. 6.8 లక్షల కోట్ల రూపాయలు అంటే 460 లక్షల కోట్ల రూపాయలు. డాలర్లు అంటే 6.8 లక్షల కోట్ల డాలర్లు అంటే 460 లక్షల కోట్ల రూపాయలు. అయితే చైనా వాడిది ఎంత డబ్బు వస్తుంది, అమెరికా వాడిది ఎంత డబ్బు వస్తుంది మనతో పోల్చుకుంటే? ఇది ఇప్పుడు ప్రస్తుతం 2.6 దగ్గర ఉన్నాం మనము. ఇది 6.8కి వెళ్తామని ఒక అంచనా, అంతే. వెళ్తామో లేదో వీడు వెళ్ళగలుగుతాడు, వీడికి అవకాశం ఉంది, ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి. వీడు ఆ స్థితిలో ఉన్నప్పుడు 24.8 దగ్గర ఉంటే మనం 2.6 దగ్గర ఉంటే ఎంత గ్యాప్ ఉన్నదో లెక్కేయండి, చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒట్టిగా అలా కూర్చొని సరదాగా లెక్కలేస్తే మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఉన్నామో పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది, అంతే. దీంతో చాలా ఆలోచనలు మీ మైండ్లో పుడుతూ ఉంటాయి. ఇంత వెనకబడి ఉందా, దేనికి వెనకబడి ఉంది, ఇట్లాంటిది. కేవలం 6.8 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లని సేవారంగం నుంచే వీళ్ళు ఊహిస్తున్నారు. అందుకోసమని వీళ్ళు బహుముఖ పాత్రని ఎంచుకున్నారు. మల్టీ అప్రోచ్ పాత్ర. అందులో మార్కెట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మార్కెట్ అవకాశాల విస్తరణ. ఈ అవకాశాలని
మార్కెట్ అవకాశాలని అందిపుచ్చుకొనుటకు మార్గాల అన్వేషణ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. తరం మారుతున్నది, ఆలోచనలు మారుతున్నాయి. కొత్త వస్తువు సేవల రూపకల్పన. వస్తువు అంటే గూడ్స్, సేవలు అంటే సర్వీస్. కొంతమంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా ఉన్నారు మన క్లాసులో. సో వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాము సాధారణంగా. గూడ్స్ అంటే వస్తువులు అని, సర్వీస్ అంటే సేవలు అని. కొత్త వస్తువులు సేవలు రూపకల్పన, దీన్ని మన ఎకనామిక్ లాంగ్వేజ్లో నవకల్పన. ఇప్పటి వరకు మనం జాతీయ ఆదాయం అని మెయిన్స్ టాపిక్లో డిస్కస్ చేస్తూ మనం ఇండియన్ ఎకానమీ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రోత్ రెసిస్ట్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ఇంతవరకు డిస్కస్ చేసాం. గ్రోత్ రెసిస్ట్ ఎదగటానికి కావాల్సిన అంశాలు ఏమున్నాయి, 10% గ్రోత్ రేట్ నువ్వు రీచ్ కావాలంటే ఏమేమి అంశాలు నీ దగ్గర ఉన్నాయో చెప్పటం జరిగింది మెయిన్స్ క్లాస్లో. సో ఈ క్లాస్లో మనం ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నది గ్రోత్ రెసిస్ట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 10% దాటడానికి చేరుకోవటానికి ఏమి అడ్డు తగులుతున్నాయి నీ కాళ్ళకి అంటే దాన్ని దాటాలి, అందులో చెప్తూ వస్తాం. కన్వెన్షనల్ని కరెంట్ని లింక్ పెట్టడం రావాలి మీకు. కొత్త వస్తు సేవల రూపకల్పన ఏ విధంగా ఉంది, కొత్త మార్కెట్లని వెతకాలి. కేవలం అమెరికా, లండన్ ఇక్కడ వరకు మాత్రమే పరిమితం కాకూడదు. ఆఫ్రికా, అమెరికా, లాటిన్ అమెరికా కంట్రీలు మొత్తం 190 దేశాలు ఉన్నాయి, 194. వీటన్నిటిలో నువ్వు వ్యాపారం చేయొచ్చు. సో అమెరికాలో వాణిజ్య ప్రదర్శన. సో లాస్ట్ టైము మనం ఇలాగే చేయటం వలన 2017-18లో వస్తువులలో 9.8% ఎగుమతి పెరిగింది. సేవలలో 17.8% సేవలు పెరిగినాయి. 2,480 కోట్ల రూపాయలు కొత్తగా తెచ్చాం. ప్రభుత్వం 11 కొత్త సేవలని గుర్తిస్తుంది. కొత్త సేవలని గుర్తించి వాటి ఎగుమతికి 5,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేసింది. 7th వన్ కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నది. 8th వన్ ఎగుమతి క్లస్టర్లని ఏర్పాటు చేయటం. వ్యవసాయ ఎగుమతులకి రవాణా కేంద్రాలని ఎయిర్ హబ్స్ అంటాం. ఏర్పాటు. అన్ని మంత్రిత్వ శాఖలతో కమిటీ ఏర్పాటు చేయటం. అన్ని మంత్రిత్వ శాఖల్ని ప్రోత్సహించటం. ఇది మనం న్యూస్ ఎడిటోరియల్ చదివి ఇందులో నుంచి మనం ఏం పాయింట్లు తీసుకోవాలి, దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇక్కడ సూచి అవన్నీ కూడా దీన్ని తర్వాత ఎలా వాడుకోవాలి, అట్లా ఒక ఆన్సర్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకు దీని మీద ఆన్సర్ మనకు రేపు జీడిపి మీద ఎలా ఇచ్చినా కానీ జాతీయ ఆదాయము, తలసరి ఆదాయంని మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. చాలామంది సోర్స్ వెతుక్కుంటూ ఉంటారు, ఏ బుక్ మంచిది. బుక్కులన్నీ కూడా అవుట్డేటెడ్. అసలు తెలుగు మీడియంలో బుక్ అనేది లేదు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా కానీ దత్తన్ సుందరం అవి అవుట్డేటెడ్. వాళ్ళు రీప్రింట్ చేసి మళ్ళీ మార్కెట్లో పంపి అప్పటికి ఇవన్నీ కూడా రావు. ఇది నిన్న మొన్న జరిగిన సంఘటనలు అనేది ఎడిటోరియల్ నుంచి వస్తాయి.
సో దానికి సోర్స్ని వెతకూడదు. ఎప్పుడు సోర్స్ అనేది బేసిక్స్ తెలవటం కోసం మాత్రమే వెతుక్కోవాలి. మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు సోర్స్ పరిమితంగా ఉండవు. అపరిమితమైన సోర్స్ని మీరు ఒక రూపకల్పన చేయటంలోనే తెలివితేటలు బయటపడతాయి. సో మార్కెట్ అవకాశాల విస్తరణ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ. ఏది చేయాలి అన్నా కానీ ఆర్థిక పరంగా మార్కెట్ విస్తరణ చేసుకోవాలి. మనము దీని మీద కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు కన్వెన్షనల్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామో దాన్ని ఆలోచించి మీరు దీన్ని ఇంకొంచెం అనాలిసిస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ కొత్తగా అవకాశాలని అందిపుచ్చుకోవటం. ఈ మొత్తం ఆలోచన విధానాన్ని చూస్తే వీళ్ళు కేవలము ఎగుమతి ద్వారా ఎక్స్పోర్ట్ పెంచుకోవటం ద్వారా జీడిపిని 10% వృద్ధి సాధించాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, జీడిపిని 10% ఎగుమతి ద్వారా అన్నది కేవలం సాధ్యపడదు. కానీ జీడిపి 10% చేరటానికి ఎగుమతి రంగము ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది? ప్రాథమిక రంగం తెలుసు, ద్వితీయ రంగం తెలుసు, తృతీయ రంగం తెలుసు. ఎగుమతి రంగము ద్వారా 10% వృద్ధి రేటు నేను ఎలా సాధించాలి? ఆన్సర్ ఇంతకన్నా బెస్ట్ ఆన్సర్ దొరకదు. సో అట్లా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ చేసే నైపుణ్యమే రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి అంటే ఆఫ్రికాలో ఒక డిమాండ్ ఉంటుంది, అమెరికాలో ఒక డిమాండ్ ఉంటుంది. దానికి ఫస్ట్ ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి. అక్కడ ఏమొస్తుంది, రేపు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ వస్తుందో దానికి అనుగుణంగా నేను ప్రిపేర్ కావాలి. కానీ నా దగ్గర ఏముందో అది ప్రిపేర్ అయితే రేపు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేస్తాను పిచ్చోని కాకపోతే? సో కొత్తగా అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలు అంటే మార్కెట్కి ఏం కావాలో ఆ వస్తువు తయారు చేయి. నీ దగ్గర ఉన్న వస్తువుని తీసుకెళ్ళి మార్కెట్కి ఇస్తా అంటే లాగవతలకి పడేస్తాడు. దిస్ ఈజ్ పాయింట్. సో ఇప్పుడు అలా ఎలాంటి కొత్త మార్కెట్లు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఏం వస్తువులు కావాలి? ఆకలేసేటోడికి అన్నమే కావాలి. వాడికి పోయి ఇంకోటి మొబైల్ ఫోన్ ఇస్తాను లేకపోతే స్మార్ట్ ఫోన్ ఇస్తా అంటే వాడు చూసేదేమీ ఉండదు అక్కడ. ఇట్లాంటిది కొత్త వస్తువుని రూపకల్పన చెప్తాం మనము, కన్వెన్షనల్ క్లాస్లో వస్తుంది. దానిని అక్కడ మీరు ఇవన్నీ కూడా అటాచ్ చేసుకోండి. కొత్త మార్కెట్లని విస్తరణ చేసుకోవటం. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో వాణిజ్య ప్రదర్శనలు. అక్కడ ఒక్కచోటనే కాదు, ఎక్కడ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ కానీ కామర్స్ ఎగ్జిబిషన్స్ కానీ జరుగుతూ ఉంటే అక్కడ మనం ఎగ్జిబిట్ చేయగలిగితే, సో మన వస్తువులు ఇలా ఉంటాయి, మన క్వాలిటీ ఇలా ఉంటుంది, మన వస్తువును ధర ఈ విధంగా ఉంటుంది, బెటర్ యూజ్ మీకు గతంలో పోల్చిన దానికన్నా వేరే వాటితో పోలిస్తేనే కదా, నేను దాంతో పోలిస్తే ఈ వస్తువు నాకు నచ్చితే ఇది తీసుకుంటాను. అట్లా నీ వస్తువుని బయట ఎగ్జిబిట్ చేసుకొని ప్రమోట్ చేసుకునే విధంగా ఉండాలి. సో ప్రభుత్వం దీనికోసమని 11 కొత్త సేవల్ని సర్వీస్ సెక్టార్లో గుర్తించింది. సో దాన్ని గుర్తించి వాటి ఎగుమతుల్ని 5,000 కోట్లని కేటాయించడం జరిగింది. వీటి కోసమని ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి రూపొందుతుంది. మనం గతంలో చదువుకున్నట్టు ఎకానమీలో చెప్పుకున్నట్టు 1948 ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, 1956 సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ, అట్లా చెప్పుకుంటూ 1991లో ఇండస్ట్రియల్ పాలసీ, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ చేసుకున్నాం. దాని తర్వాత పారిశ్రామిక తీర్మానాలు జరగలేదు. ఇప్పుడు కొత్తగా పారిశ్రామిక తీర్మానం వస్తున్నది. నేను కాదు, సాక్షాత్ గవర్నమెంట్ చెప్పింది. గతంలో కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను. సో కొత్త పారిశ్రామిక విధానం తెచ్చి దానికి అనుగుణంగా ఏ విధమైన వస్తువుల్ని ఉత్పత్తి చేసి పంపాలి. ఎగుమతి క్లస్టర్లని ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ క్లస్టర్స్ ఉన్నాయి భారతదేశంలో. మళ్ళీ కొత్తగా వీళ్ళు ఏం చెప్పారు, ఎగుమతి క్లస్టర్లు అంటే కొన్ని సాంప్రదాయమైన వస్తువులు అక్కడ బాగా ఉత్పత్తి జరుగుతాయి. మనకు బింద్రి ఈ వస్తువులు అని, లేకపోతే వెంకటగిరి శారీస్ అని, ఇలా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కటి అది ఎక్స్ట్రాడినరీ అనమాట, ఆ ప్రాంతాలు, ఆ వస్తువులు. సో అలాంటివన్నీ కూడా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే ఈజీగా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వాటిని. ఆ క్లస్టర్ ఇది. నెక్స్ట్ వ్యవసాయ ఎగుమతులకి. రైతుకి ఆదాయం డబుల్ రావాలంటే ఈ ఇండియన్ మార్కెట్ కాదు, బయటికి వెళ్ళాలి. ప్రోడక్ట్ వెళ్ళాలి అంటే అది నీళ్ళ ద్వారా, అది ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే వీడు అక్కడికి వెళ్ళి చేరే లోపల ఆ తేమకు కానీ వేటికి కానీ అదంతా కూడా పాడైపోతుంది. క్వాలిటీలో నష్టం ఏర్పడి డీగ్రేడ్ అయిపోయి వెనక్కి వచ్చేస్తున్నది సరుకు అంతా కూడా. ఫాస్ట్గా మూమెంట్ ఉండాలి, ఇమీడియట్లీ కన్జ్యూమర్ దగ్గరికి చేరుకోగలగాలి. దానికి ఎయిర్ ట్రాన్స్పోర్టే మంచిది. రైల్ ట్రాన్స్పోర్ట్ కన్నా, వాటర్ వేస్ కన్నా ఎయిర్పోర్ట్ ద్వారా అంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది,
అందుకని కొత్తగా ఎయిర్ హబ్స్ ఫర్ ఓన్లీ అగ్రి ఎక్స్పోర్ట్స్కి పెట్టుకోగలిగితే మంచి ఫలితాలు రాగలుగుతాయి. సో ప్రతి మంత్రిత్వ శాఖకి కూడా అందరినీ కలిపి సమన్వయం చేసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ప్రతి మంత్రి కూడా తన ఏది డీల్ చేస్తూ ఉంటాడో అందులో ఎక్స్పోర్ట్స్ని నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతాం అని వాళ్ళ మినిస్టర్స్ని ప్రోత్సహించటం. సో ఇట్లా 10 అంశాలతోటి బహుముఖ పాత్రను నిర్వహిస్తుంది. దీనిని మీరు విమర్శ చేయాలి, దీనిని మీరు చర్చించుకోవచ్చు. దీంట్లో ఏమి లోపాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ప్రతిదీ కూడా లోపం కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ మీరు ఆన్సర్ బిల్డింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ రావాలి. సో అట్లా ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అన్నీ ఇక మీదట మనము పబ్లిక్కి, అంటే ఎస్పెషల్లీ మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానికోసం ఒక సపరేట్గా కాలంని తయారు చేసి అందిస్తూ ఉంటాను, మీరు ఫాలో అయిపోతూ ఉండండి. సో అంతే కదండి, జాయిన్ అయిన వాళ్ళకి జాయిన్ కాని వాళ్ళందరికీ సేవ చేయడానికి మనమేమి ఎవరు మనకు ₹1 ఫండ్ ఇవ్వరు. గవర్నమెంట్ డిజిటల్ ఇండియా అవి ఇవి ప్రోత్సహిస్తుంది, కానీ మేము కష్టపడి ఇంత చేస్తున్నా కానీ ఈ సర్వీసుల్లో మాకు ఎలాంటి అవకాశాలు కల్పించదు. ప్రతి కాలేజీలో అన్ని సర్వీసులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఓపెన్గా ఎవరైనా గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ ఎవరైనా సంప్రదిస్తే మేము కూడా కాస్త ₹1 అటు ఇటుగా మేము కూడా సేవలు అందించగలుగుతాం. సో ఇవన్నీ కూడా మా సొంత పెట్టుబడితో అన్నప్పుడు ఖచ్చితంగా మా అభ్యర్థులు ఎవరైతే ఈ రోజు వరకు మేము ఉండటానికి ఈ రోజు వరకు మా దగ్గర జాయిన్ అయిన అభ్యర్థులే. సో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఇచ్చి మాకు ఇంత డెవలప్మెంట్ అవడానికి కాంట్రిబ్యూట్ అయ్యారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా మేము తప్పనిసరిగా న్యాయం చేస్తూ వస్తున్నాం. ఇంకా మరింత మాకు నా శక్తి కొలది అంతా చేస్తూ ఉంటాను. సో ఫర్దర్ మనం వీళ్ళకి ఎడిషన్ చేస్తూ ఉంటాం ఇట్లాంటివి. సో బాగా కష్టపడాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, గుడ్ లక్.